4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఈ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ భారత రాజకీయాలలో తిరుగులేని శక్తిగా నిలబడుతూ ఉన్నది. అందుకు నిదర్శనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రిజల్ట్. ఏ అంశాలు బీజేపీ గెలుపుకు దోహదం చేసినాయి? అస్సాంలో బీజేపీ ఉన్నది, ఒక పెద్ద రాష్ట్రం. వెస్ట్ బెంగాల్ బీజేపీ మిగతా రాష్ట్రాల్లో తన ఉనికిని బలంగా వ్యక్తీకరిస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఆలోచన, ఆ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండవచ్చు ఒక అంశం. రెండవది, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు లేదా జాతీయ పార్టీలు వారు చేసిన వైఫల్యాలు ఏమిటి? బీజేపీ బలమా, వారి బలహీనత? ఏ అంశాలు బీజేపీ గెలుపు కారణమైనవి? వీటి గురించి మాట్లాడదాం. మన దగ్గర బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలవడానికి మమతా బెనర్జీ చాలా సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. పోచే ఇన్ని సీట్లు వస్తాయని ఊహించలేదు. బీజేపీ పోటాపోటీ ఉంటుంది, మమతా బెనర్జీ మళ్ళీ రావచ్చు అని అనుకున్నారు. మీకు తెలుసా ముందే బీజేపీ రాబోతున్నది? మీకు అంచనా ఉన్నదా? ఒకటి ఏంటంటే, మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీ అధికారికమైనటువంటి ఒక చర్చలో బీజేపీ ఖచ్చితంగా 180, 170, 180 స్థానాలు దాటే అవకాశం ఉందనేది పార్టీ అంతర్గతమైనటువంటి రివ్యూలో వచ్చిన మాట వాస్తవం. ఓకే, అది జనరల్గా అందరికీ జస్ట్ సూచనప్రాయంగా చెప్పినట్టు విషయమే. కానీ బట్ ఎన్నికలు అనగానే ఇవన్నీ కొంత ఉంటాయి కదా, ఒక 5,000 ఓట్లు 3,000 ఓట్లు ఏమైనా కూడా తెలియదు. బట్ ఒక టెంటేటివ్ ఫిగర్ మనం అధికారంలోకి వస్తాము, బట్ 170, 180 దాకా ఉంటుంది అనేది ఇంటర్నల్గా అంతర్గతంగా జరిగినటువంటి ఒక చర్చ. దాని ఫలితం ఇట్లే ఉండొచ్చు అనేది అంచనా. ఓకే, అంత తప్పిస్తే అంచనా లేకుంటే లేరు. అందుకోసం వర్కౌట్ చేసేటప్పుడు కాన్స్టిట్యూన్సీ టు కాన్స్టిట్యూన్సీ వర్కౌట్ చేశారు. 294 దాంట్లో. అందుకోసం మీకు ఒక లాజిక్ చెప్తా. ఈరోజు మీడియాలో చాలా మంది చర్చ చేసుకుంటుంటారు. ఇంతమంది ముస్లిం పర్సెంటేజ్ ఉంది, అంత పర్సెంటేజ్ ఉంది, ఈ జిల్లాలో ఇంత పర్సెంటేజ్ ఉంది కాబట్టి వీళ్ళు గెలుస్తారు, ఇంత పర్సెంటేజ్ ఉన్న ఓట్లు ముస్లింలు బీజేపీకి ఓటేస్తారా, 34% ఉన్న ముస్లింలు బీజేపీకి ఓటేయకపోతే ఎట్లా 100% హిందువులందరూ ఓటేస్తారా? ఈ చర్చ జరుగుతుంది కదా. ఇది సైంటిఫిక్గా కరెక్ట్ కదని నా అభిప్రాయం అండి. ఉదాహరణ మీకు తెలంగాణ అర్థం కావడం కోసం తెలంగాణనే తీసుకోండి. 119 సీట్లు ఉన్నాయి తెలంగాణలో కదా. ముస్లింలు 12%, సుమారుగా 12.5% ముస్లిం ఉన్నారు కదా. అయితే 12.5%లో 6% ముస్లింలు హైదరాబాద్ పాతనగరంలో ఉన్నారు. అవును. అంటే దాని అర్థం ఏంది, 7 సీట్లు పోయినాయి. మనం లెక్క పెట్టుకోవచ్చు. మిగతా 6.5%లో ఒక 20 నియోజకవర్గాలు ప్రభావితం చేసేటువంటి 20% ఉన్నారు. 15-20%. నిజామాబాద్ టౌన్ కావచ్చు, కరీంనగర్ టౌన్, సంగారెడ్డి, జైరాబాద్, కొన్ని ఒక 20. మిగతా 90 నియోజకవర్గాల్లో వాళ్ళ పర్సెంటేజ్ 2%. అంటే ఈ 90 నియోజకవర్గాలలో ముస్లింలు ఓటేస్తేనే ఎక్కువ గెలవరా? 20 నియోజకవర్గాలు కూడా ఇష్యూ లేదు. కాబట్టి ముస్లిం పర్సెంటేజ్ను మాల్దా, ముర్షిదాబాద్, కూచ్బీహార్, లేకపోతే 24 పరగనా, సౌత్, నార్త్ ఇక్కడ ప్రభావితం చేసేటువంటి 70-80 నియోజకవర్గాలు ప్రభావితం చేసేవే. వాళ్ళు గెలిపిస్తారని కాదు, అంతవరకు పరిమితం తప్పిస్తే మొత్తం బెంగాల్ అంతా కూడా ముస్లిం పర్సెంటేజ్ని క్యాలిక్యులేట్ చేసి ఇంకా బీజేపీ ఓడిపోతుందని విశ్లేషణ చేసిన వాళ్ళది సైంటిఫిక్గా శాస్త్రీయ దృక్పథం లేదనేది నా అభిప్రాయం. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్టుల పరిపాలన ఒక శకం, కాంగ్రెస్ ఒక శకం, తృణమూల్ కాంగ్రెస్. బీజేపీ లాంటి రాజకీయ ఆలోచన లేదు అక్కడ. ఉండొచ్చునేమో కానీ 100 సీట్లు 190 సీట్లు ఇంత లేదు కదా. మీరు ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన ప్రయోగం ఏమిటి అక్కడ? నేను చెప్తాను. దీంట్లో మీకు ఆలోచన లేదనే దానికి కొంచెం భిన్నమైన అభిప్రాయం చెప్తాను. 51లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, 51లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోజులలో తర్వాత 60వ దశకంలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం చూపించింది. మరి మొదటి ఎన్నికల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ కొంత ప్రభావం చూపించింది బెంగాల్లో. అప్పటికి బిర్లా హెడ్ క్వార్టర్స్ కలకత్తాలో ఉండే. బాంబే అప్పటికి ఒక రాజధాని, అంతర్జాతీయ ఆర్థిక రాజధాని చెప్పుకుంటున్నాం కదా. అంతే సంఖ్యలో అంతకంటే 10% బెంగాల్లో పరిశ్రమలు ఉండే ఆ రోజులలో. అంటే బెంగాల్లో ఉపాధి, ఉద్యోగం అనేది ఆ పరిశ్రమలో వచ్చింది. ఇది మొదటి 10 సంవత్సరాలు జరిగింది. చిన్నగా కమ్యూనిస్టుల ప్రభావం వచ్చిన తర్వాత ట్రేడ్ యూనియనిజం పేరు మీద పరిశ్రమ యాజమాన్యాన్ని పెట్టిన ఒత్తిళ్లు కావచ్చు, సమస్యలు కావచ్చు, వీటన్నిటి మూలంగా బిర్లానే ఆఫీస్ మార్చుకున్నాడు. టాటాలంటే ఆ రోజు దిగ్గజాలు, పారిశ్రామిక దిగ్గజాలందరూ ఆఫీస్ మార్చుకున్నారు. చిన్న తరహా పరిశ్రమల యొక్క ఎన్రోల్మెంట్ కూడా స్లోగా తగ్గుతూ వచ్చేసింది. ఒకప్పుడు బాంబేతో ఈక్వలెంట్గా వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఒక అంశం అయితే, ఆ తర్వాత ఇంకో నెక్స్ట్ తరంలో 70వ 60వ దశకం 70వ దశకంలోకి వచ్చేసరికి కమ్యూనిస్టు పార్టీ అంతా కూడా భూమి కేంద్రంగా రాజకీయాలు చేసింది. సుమారుగా 15 లక్షల ఎకరాల భూమిని
తీసుకొని ప్రజలకు పంచింది అనేటువంటి చర్చ ఉంది బెంగాల్లో. చర్చ ఉందా నిజమా? అది నిజం. అది జ్యోతి బసు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఇదంతా జరుగుతుంది. 15 లక్షల ఎకరాల భూమిని పేదోళ్ళకు పంచినారు. భూమి లేని వాళ్ళకంటే భూమి అనేటువంటిది ఒక రాజకీయ కేంద్రంగా ఉండింది. ఈ రోజు అది ఈ భూమి ఆ ఎకరం అంటే ఒక తరం మారిపోయింది. అవును, తరం 77 నుంచి తరం మారిపోయినాక ఆ తరంలో అది కమ్యూనిస్టులు ఇచ్చిన భూమి అనుకుంటుండొచ్చు. ఈ తరంలో అది భూమి కమ్యూనిస్టులు వచ్చింది కదా, తరం మారిపోయింది కదా, 3 తరాలు మారి. ఇది ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ఇప్పటి తరము భూమి ఆధారంగా రాజకీయాలను, భూమి ఆధారంగా మన జీవనం అనేటువంటి దాన్ని కొత్త యువత అవుతుందో ఆలోచించట్లే. గౌరవప్రదమైనటువంటి ఉపాధి, గౌరవపరమైన ఉద్యోగం, ఇవి రెండు ఆలోచిస్తూ చదువు, ఉద్యోగం అనే అంశాలు ఆలోచిస్తున్నప్పుడు, మొత్తం దేశాన్ని చూస్తున్నప్పుడు కలకత్తా నగరం ఇంత రిసోర్సెస్ ఉండి, పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, వ్యవసాయం ఉంది, బెంగాల్ మొత్తంలో గంగా నది ఉంది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఎందుకు భారతదేశంలో ఉన్నటువంటి పేదరికంలో అత్యంత పేద రాష్ట్రాలలో ఒక రాష్ట్రం ఎందుకు ఉంది అనేటువంటిది ఆ యువత ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు దానికి అనుగుణంగా బీజేపీ పనిచేస్తుంది అనేది జాతీయ స్థాయిలో బీజేపీ పనిచేస్తుంది అర్థమైపోయిన తర్వాత, ఉదాహరణకి అప్పుడు ఎవరు తిరగడం తక్కువ, కానీ ఈరోజు బెంగాల్ నుంచి గుజరాత్కి వచ్చినాక గుజరాత్ యువత ఎట్లా ఉంది, మహారాష్ట్ర యువత ఎట్లా ఉంది, తెలంగాణ యువత ఎట్లా ఉంది అని బెంగాల్ యువత చూసిన తర్వాత వాళ్ళ ఓట్లు మార్చుకోరా? దానికి అనుగుణంగా ఓట్లు వేశారు. ఇప్పుడు అభిప్రాయాలు అంటే ఒకప్పుడు భూమి కేంద్రంగా అది జరిగినటువంటి కమ్యూనిస్ట్ ఆలోచన, కమ్యూనిస్ట్ ఆలోచనలోంచి ఈ రోజు ఉద్యోగ, ఉపాధి, విద్య, ఈ 3 అంశాల మీద ప్రజలు యువత 30-35 ఏళ్ళ యువత అది కోరుకుంటుంది. ఈ రోజున ఆ మార్పు తరం మారింది కదా. తరం మారినప్పుడు ఈ ఆలోచనలు మారినాయి కదా. ఇంకా వీళ్ళ ఆలోచనలు మారకుండా ఇంకా ట్రేడ్ యూనిజం పేరుతోటి పరిశ్రమ యజమానులను ఇబ్బంది పెట్టడము, గౌరవప్రదమైన ఉద్యోగం కావాలని కోరుకోవాలి, గౌరవప్రదమైనటువంటి జీతం కావాలని కోరుకోవాలి, కానీ కన్ఫరంటేషన్, యాజమాన్యంతో ఘర్షణ అనేటువంటిది ఇంకా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏ రాష్ట్రంలో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అది ఎవరు ఏ పార్టీ లేబర్ యూనియన్ లేబర్ చట్టాలను మార్చినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి. మేనేజ్మెంట్తో కొట్లాటలు కాదు, ప్రైవేట్ రంగాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆడ ప్రైవేట్ రంగం యాక్సెప్ట్, నువ్వు అవకాశం ఇవ్వకపోతే పరిశ్రమ యజమానులు అడిగి పోతలేరు. మీకు అందుకోసం సింగూరు సంఘటన అనేటువంటి దాంట్లోంచే తీసుకోవాలి మీరు. ఎట్లా సింగూరు సంఘటన భూమి ఉద్యమం దాంట్లో వచ్చింది, టాటా కార్ల ఫ్యాక్టరీ కోసం. అయితే పోరాటం జరిగింది. పోరాటంలో మమతా బెనర్జీ ఆ పోరాటం ఎప్పుడు నిలబడ్డది. ఆమె నందిగ్రామ్ టర్న్ అయింది అక్కడ. కానీ ఆమె పోరాటం అక్కడికే వచ్చింది. కానీ ఇప్పుడున్న యువత 15 ఏళ్ల తర్వాత ఇది పనికిరాదు, మాకు ఉద్యోగ, ఉపాధి కావాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి, ఇక్కడ మంచి ఉపాధి దొరకాలి, గౌరవప్రదమైన ఉపాధి దొరకాలనుకున్నప్పుడు పరిశ్రమ ఆధారంగా చిన్న పరిశ్రమలు రావాలనుకుంటారు, పెట్టుబడి పెట్టాలనుకుంటారు. చిన్న యువత కొద్ది గొప్ప 50 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టి చిన్న కంపెనీ పెట్టాలనుకుంటారు. ఈ ట్రేడ్ యూనిజం తోటి భయపడుకుంటూ పోతారు. అందుకోసం కమ్యూనిస్టులు అంతరించిపోవడానికి ఇది ప్రధాన కారణం అక్కడ. అది తప్ప ఇంకోటి కాదు. తృణమూలకి ఏమయ్యారు? కమ్యూనిస్టులు అంతరించింది సరిపోయింది, మీరు లాజిక్ చెప్పారు. అయితే కమ్యూనిస్ట్ అంతరించడం అది కారణమైంది. బీజేపీ యొక్క పాలిత రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అయితే పారిశ్రామిక అభివృద్ధి, బీజేపీ రాష్ట్రాలలో పరిశ్రమల యాజమాన్యాలతోటి కార్మికులకు కానీ యాజమాన్యాలు కానీ సత్సంబంధాలు ఉంచటము, వాళ్ళతో కన్ఫ్రంటేషన్ కాకుండా, పోరాటం దీంతో కాకుండా సంయానంతో కలిసిపోవడం. బిఎంఎస్ కూడా అదే ఆలోచించింది. మళ్ళీ నేను ఒకటి క్లారిటీ చెప్తా. బిఎంఎస్ మొదటి నుంచి ఒకటే ప్రిన్సిపల్ చెప్పింది, మీరు బిఎంఎస్ అంటే పెట్టుబడిదారులకు సపోర్ట్ అని ప్రచారం చేశారు. పరిశ్రమ బతికుంటేనే కార్మికులకు ఉద్యోగాలు ఉంటాయి. పరిశ్రమను చంపకుండా మనం తీసుకోవాలి తప్ప మేనేజ్మెంట్ వాడు పెట్టుబడి పెట్టేటోడు వాడు ఏదో ఫ్రీగా సర్వీస్ చేయడం కోసం పెట్టాడు, వాడిని లాభాలు వాడు చూసుకుంటాడు. అదే సందర్భంగా కార్మికులకు గౌరవప్రదమైన వేతనం ఇస్తుందా చూసుకోవాలి. ఈ రెండింటిని సమన్వయంతో పారిశ్రామికీకరణ జరగాలి తప్ప కంపెనీ మూతపడాలని నాకు ఉద్యోగం రావాలంటే రాదు. ఇది అన్సైంటిఫిక్, అశాస్త్రీయమైందని 50 ఏళ్ల కింద చెప్పింది. ఇది చెప్తే మీరంతా పెట్టుబడిదారుల సపోర్టర్ అని చెప్పి నిందించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు అది వాస్తవం అని తేలింది. కాబట్టి ఆలోచనలు మారిపోయినాయి, ప్రజల ఆలోచన మారింది కాబట్టి ప్రజలు కమ్యూనిస్టులను తీసేసినారు, మాకు ఓటేసినారు. ఇది మొదటి అంశం. మమతా బెనర్జీ స్థానానికి వస్తే, మమతా బెనర్జీ కొంత ముందు ఐకానిక్, ఒక ఐకాన్ అనేటువంటి బెంగాల్ ఐకాన్, బెంగాల్ ప్రైడ్ ఇవన్నీ చూసుకున్నప్పటికి కూడా తర్వాత బంగ్లాదేశీల పట్ల, ముస్లింల పట్ల, అందుకోసం బెంగాల్ ఎలక్షన్లో బీజేపీ గెలవడానికి ఒకటే కారణం ఉండదు, ఒక కారణంతో గెలవలే. ఒక 4-5 ప్రధానమైన కారణాలు బెంగాల్లో బీజేపీ యొక్క గెలుపుకి కానీ బీజేపీ యొక్క అభివృద్ధికి తోడ్పడ్డాయి. అందులో మమతా బెనర్జీ చేసినటువంటి విదేశస్తుల యొక్క ఆశ్రయం కల్పించడం, వాళ్లకు సహకరించడం, వాళ్ళ ద్వారా స్థానికమైన బెంగాలీ హిందువుల మీద దాడులు జరుగుతున్న వాళ్లకు పరోక్షంగా మద్దతు ఇవ్వడం, స్థానిక బెంగాలీ హిందువులు తీవ్రంగా ప్రతిఘటించారు.
ఆ ప్రతిఘటనలో భాగంగానే హిందూ ముస్లిం పోలరైజేషన్ కూడా జరిగింది కొంత ప్రాంతాలలో. ఎక్కడైతే ముస్లింల యొక్క ఆధిపత్యం ఉందో దాని ప్రాంతాల్లో పోలరైజేషన్ జరిగింది. ఇది కూడా ఒక కారణం గెలవడానికి. ఒక కారణం బెంగాల్ కలకట్టా లాంటి సిటీలో పరిశ్రమలు వాటి అభివృద్ధి అయితే, ఇంకొక కారణం ఏంటంటే ఇది జరగటం, హిందూ ముస్లిం అనేటువంటి పోలరైజేషన్ జరగటం, విదేశస్తులను యాక్సెప్ట్ చేయడం, విదేశస్తులు రావచ్చు పోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం. ఈ అనేక కారణాలు, ఒక్కటి కారణంగా 4-5 కారణాలు ఉన్నాయి. సరిహద్దు రక్షణ కావచ్చు. ఇంకోటి బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఏదైతే ముస్లింలు అనుకుంటున్నాం మనం అనుకుంటాం ఏంటంటే వాళ్ళు ముస్లిమ్స్ అంటే ఉర్దూ మాట్లాడతారు అనుకుంటాం మనం తెలంగాణలో కానీ ఎక్కడన్నా కానీ. వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు. హైదరాబాద్ ఐడెంటిటీ గుర్తించడమే సమస్య అయినప్పుడు వాళ్ళు హైదరాబాద్ దాకా వస్తున్నారు. హైదరాబాద్ లో కూడా బెంగాలీల పేరు మీద రోహింగ్యాలో బెంగాలీలో ఎవరైనా కావచ్చు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. ఇది దేశమంతా స్ప్రెడ్ అవుతున్నప్పుడు జాతీయ సమస్య కూడా కదా సరిహద్దు సమస్య. అందుకో సరిహద్దు సమస్య మీద మమతా బెనర్జీ కాంప్రమైజ్ కావటం, నేను ఫెన్సింగ్ ఏనియా, నేను బార్డర్ను పకడ్బందీ చేయని అనేటువంటి అంశం కూడా కొంత ఏదో 3-4% దేశభక్తులు జాతీయవాదులకి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలిపితే బీజేపీ యొక్క గెలుపిది. కాబట్టి ఒక అంశం నేను చెప్పిన ఉపాధి ఉద్యోగ అంశాలు ఒక అంశం అయితే, జాతీయ దేశభక్తి ఇంకొక అంశం అయితే, స్థానిక హిందూ ముస్లిం సమస్య ఇంకొక అంశం అయితే, ఇట్లా ప్రధానమైన 4-5 అంశాల ఆధారంగా ఈరోజు బీజేపీ స్థాయికి వచ్చింది. ఇక ముందు అప్రతిహతంగా ముందు. ఇక్కడ మనం ఇది బెంగాల్ నుంచి కొంచెం ఒక అడుగు అవతలకేద్దాం. భారతదేశ మ్యాప్లో పైనుంచి కింది వరకు భారత భూభాగం ఇతరులకు ఆనుకుని అన్ని ప్రాంతాల రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. ఇప్పుడు బీజేపీ ఉంది. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, అస్సాం కొంచెం బార్డర్ అనుకొని ఉన్నాయి. భారత ప్రభుత్వము, కేంద్రము, రాష్ట్రము 2 బీజేపీ ఉన్నది. కాబట్టి ఇతర దేశాల నుంచి ఏ మార్గంలోనూ ఎవరు రాకుండా కట్టుదిట్టం చేయబోతున్నారు. నెంబర్ 1 అంతేనా? అంతే. ఇక వచ్చిన వారిని మళ్ళీ వాళ్ళ దేశాన్ని పంపించబోతున్నారు అని అనుకోవచ్చా? చర్చ జరుగుతుంది. అది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు దానికోసం ఒక లాజిక్ చెప్తా. ఇప్పుడు 95 లక్షల మంది ఓటర్లను 90 లక్షల మంది ఓటర్లు 91 లక్షలు తీసేశారు అంటున్నారు కదా. అది కూడా ఆర్గ్యుమెంట్ తప్పు. నేనేమంటున్నా అంటే ఆడ 7 లక్షల 8 లక్షల ఓట్లు ఉన్నాయి పాతయి. 60 లక్షల మంది కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకోలే పాత వాళ్ళు. ఏమి ఇప్పుడు సర్ అంటే ఇది ఎన్రోల్మెంట్ ప్రతి ఒక్క ఓటర్ మీరైనా నేనైనా మన కొత్తగా ఫామ్ నింపి ఇవ్వాలి. 60 లక్షల మంది ఫామ్ నింపే ఇవ్వలే. ఫామ్ నింపి ఇచ్చిన వాళ్ళలో 30 లక్షల మంది మాత్రమే వాళ్ళని యాక్సెప్ట్ చేయలే, రిజెక్ట్ చేసినారు. ఓకే, లాజిక్ అర్థమైంది కదా. అంటే 60 లక్షల మంది వాళ్ళ దగ్గర ఏ రకమైన డాక్యుమెంట్ కానీ ఏ రకమైన ఆధారం లేదు కాబట్టి అప్లై చేసుకోలే. కాబట్టి వాళ్ళు భారతీయులు అనడానికి లేదు కదా. భారతీయ చిన్న డాక్యుమెంట్ అప్లై చేసుకుంటారు కదా. చేసుకున్న వాళ్ళలో 30 లక్షల మంది పక్కన పెట్టేసినారు ఫామ్లు. ఎందుకంటే వాళ్ళు సరైన ఆధారాలు ఇవ్వలేదు కాబట్టి. అసలు ఆధారం లేని వాళ్ళు 60 లక్షల మంది, సరైన ఆధారం ఇవ్వలేదు కాబట్టి ఒక 30 లక్షల మంది పక్క పెట్టినారు. ఇంకా అది కోర్టు అంతా కూడా దాని మీద పరిష్కారం చేసే మార్గం ఉన్నాయి. అది ఎప్పుడు చేస్తుందో చూద్దాం. అది కాబట్టి 60 లక్షల ఓట్లు తీసేశారు కాదు, అసలు వాళ్ళు అప్లై చేసుకోకుండా తీసేసి ఎక్కడ ఉంది? తీసేసే పదానికి అప్లై చేసుకోవాలనే పదానికి ఎంత తేడా, అంత అంతరం చూడ ఆలోచించండి. నేను అప్లై చేసుకోలేదంటే నువ్వు వాడు లేడనిటే లెక్క. ఎందుకు చేసుకోలేదు పాయింట్, అది కూడా ఆలోచన చేయాలి. టెక్నికల్ గా వాళ్ళు కాదు, వాళ్ళ డాక్యుమెంట్ లేదు. వాడు భారతీయుడు అని చెప్పుకోవడం కావాల్సిన మినిమం డాక్యుమెంట్ 14 ఆధారాలు ఉన్నాయి కదా. నీ పాస్పోర్ట్ అని ఉండాలి, ఆధార్ కార్డు అని ఉండాలి. లేకపోతే ఆధార్ కార్డు పూర్తి కాదు, నీకు ఏదో ఒక రకం 2002 కంటే ముందు మీ పూర్వీకులు పలానా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది భూమి పట్టా ఉండిండొచ్చు, ఇల్లు పట్టా ఉండిండొచ్చు, ఏదో ఒకటి చూపించాలి, ఏదో ఒకటి చూపెట్టాలి కదా. అది లేనప్పుడు వాడు అప్లై చేసుకుంటే అది లేకుండా దొంగతనంగా అంటే తప్పుడు డాక్యుమెంట్స్ అప్లై చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది అసలు డాక్యుమెంట్ లేకుండా అప్లై చేయని వాళ్ళే ఆనందం చనిపోయి ఉండొచ్చు. వాళ్ళు చనిపోయిన వాళ్ళే రెన్యువల్ చేస్తూ ఉండిండొచ్చు చాలా కాలం నుంచి. ఇవన్నీ కనుక తీసేస్తే మిగిలింది కదా అది కదా. కాబట్టి తీసేసారనే పదాన్ని నేను తప్పు పడుతున్నా. తీసేయలేదు, అది అప్లై చేసుకోలేదు అనేది నాకు 30 లక్షల 60 లక్షలు అప్లై చేసుకోలేదు. 30 లక్షల మందికి ఇప్పుడు పెండింగ్ ఉంది. అది 60 లక్షల మంది ఏం చేయబోతున్నారు? 60 లక్షల మంది లేరు కదా. వాళ్ళు 1 2 లేరంటే మీరు ఏమన్నారు? అప్లై చేసుకోలేదని మీరు వాళ్ళు కాందిశీకులుగా అక్రమంగా భారతదేశంలో ఉంటే 60 లక్షల మంది కాదు, ఇంకెక్కువ మంది ఉండి ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ మధ్యలో నిన్న 3 రోజుల కింద బంగ్లా పార్లమెంట్ ఒక మాట చెప్పింది. కాందిశీకులు అంటే బంగ్లాదేశ్లో భారతదేశంలో ఉన్న కాందిశీకులు వస్తే ఏం చేయాలని వాళ్ళు కూడా చర్చించుకుంటున్నారంట. అంటే వాళ్ళు వస్తే ఏం చేయాలనేది వాళ్ళని ఐడెంటిఫై చేయడం. అయితే మనకు అంతర్జాతీయ వాళ్ళ దేశంలో నిన్నమని వచ్చిన కదా వాళ్ళు. మరి అందుకోసం మనం అంతర్జాతీయ కాందిశీకుల యొక్క ఒప్పందంలో మనం సంతకం పెట్టలేదు భారతదేశం ఇప్పటిదాకా. రిఫ్యూజీస్ యాక్ట్, యుఎన్ఓ యొక్క రిఫ్యూజీస్ యాక్ట్ లో మనం సంతకం పెట్టలే. కాబట్టి కాందిశీకులుగా మనం గుర్తు తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ చట్టాల ప్రకారం మనం బద్దులం కాదు.
కాబట్టి కాందిశీకులు అనే పదమే మన దేశానికి వర్తించదు. అది రోహింగ్యాలు రాని, ఇంకొకరు రాని. అప్పుడు అమెరికాలో కాందిశీకులకు చట్టం, దాని వాళ్ళకు చట్టం వాళ్ళకి వర్తిస్తుంది. కాందిశీకులు ఏదైనా కారణం చేత రిఫ్యూజీస్ తీసుకోవచ్చు, ఇంగ్లాండ్ తీసుకోవచ్చు, కొన్ని యూరోపియన్ దేశాలు తీసుకుంటారు. భారతదేశం ఆ చట్టాలకు లోబడి లేదు కాబట్టి మనం దాంట్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే అక్రమ చొరబాటుదారులను గుర్తించి సరిహద్దుల నుంచి బయటికి పంపించడం అనేది అవసరం, దేశానికి అవసరం, మనకు ఒక్కరి కోసం కాదు. అది ఎంత జరుగుతుంది, ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతాం, వచ్చేటువంటి రాబోయే రోజుల్లో జరిగేటువంటి చర్యలను బట్టి ఉంటుంది. బట్ ఒకటి మాత్రం పక్కా ఏంటంటే ఫెన్సింగ్ అనేది పూర్తి జరగాల్సిందే. భారత బంగ్లాదేశ్ సరిహద్దు మధ్యలో ఫెన్సింగ్ పూర్తి కావాల్సిందే. దాంట్లో 385 ఎకరాల భూమి సేకరణ కోసం మమతా బెనర్జీ పూర్తిగా సహకరించకపోగా వ్యతిరేకించారు. సహకరించకపోయినా ఒక అంశం, ఇంకా 500 కిలోమీటర్ల పరిధిలో దాన్ని మనం ఇంకా ఫెన్సింగ్ చేయాలి. సహకరించకపోగా వ్యతిరేకించారు కాబట్టి 300 పైచిలకు భూమిని సేకరించలేకపోయినారు, కిలోమీటర్ల భూమి. అది కూడా సేకరించాలి. బీజేపీ ప్రభుత్వం వస్తే ఆ పని పూర్తవుతుంది, ఖచ్చితంగా ఫెన్సింగ్ అవుతుంది. మీకు ఇంట్రెస్టింగ్ ఈవెన్ మీకు మన ఇంద్రసేన్ రెడ్డి గారు అక్కడ ఇప్పుడు గవర్నర్ గారు ఉన్నారు త్రిపురలో, అక్కడ పక్కడ్బందీగా గ్రామాలు ఇంకా సెటిల్ అయి ఉన్నాయి. ఫెన్సింగ్ చాలా త్రిపురను ఆనుకొని కిలోమీటర్ దూరంలో బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది. 1 కిలోమీటర్, ఓన్లీ 1 కిలోమీటర్, కరెక్ట్ కిలోమీటర్ స్టార్ట్ అవుతుంది. ఊర్లు కనిపిస్తుంటాయి మనకు. ఎయిర్పోర్ట్ ఆనుకొని గోడ అవతల ఉన్నది బంగ్లాదేశ్. ఎయిర్పోర్ట్ త్రిపురలో ఉన్న అగర్తలో ఉన్న గోడౌన్ ఎయిర్పోర్ట్ ఆనుకున్న గోడ అవతలది 1 కిలోమీటర్, హార్డ్లీ కిలోమీటర్, లెస్ దాన్ ఏ కిలోమీటర్ అది బంగ్లాదేశ్ ఉంది. కాబట్టి అంత సెన్సిటివ్ ప్లేస్లో కూడా ఫెన్సింగ్ పూర్తయింది. ఈవెన్ చిరపుంజి లాంటి మనం చిన్నప్పుడు చదువుకుంటాం, చిరపుంజి అత్యధిక వర్షపాతం, ఆ చిరపుంజి కూడా భారత్ బంగ్లాదేశ్ లో బార్డర్లో ఉంది. గుట్టల మీద చూస్తే మనకు అది చిరపుంజి అంటుంటారు. ఆ చిరపుంజి దాటితే బంగ్లాదేశ్ వస్తుంది. కాబట్టి సెన్సిటివ్ ఏరియాస్ అవి, వాటిని మనం ఖచ్చితంగా వాటిని దిగ్బంధం చేయాల్సిందే. ఎందుకంటే ఇది చేయకపోతే రాబోయే రోజుల్లో మన చికెన్ నెక్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, ముఖ్యంగా కూచ్బిహార్ జిల్లా కావచ్చు, అస్సాంలో పోతే దిబ్రూగఢ్ డిస్ట్రిక్ట్ కావచ్చు, నల్బాడి డిస్ట్రిక్ట్, న్యూ బంగాల్ తర్వాత ఇంకా అస్సాం స్టార్ట్ అవుతుంది. ఇవన్నిట్లో కూడా చికెన్ నెక్ 20-30 కిలోమీటర్ల డిస్టెన్స్లో కనుక మన భారతీయమైనటువంటి ఇది లేకుండా కనుక ఏమైనా జరిగితే అది మొత్తం ఈశాన్య భారతం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి అది బెంగాల్లో కూడా ఉంది. సిలిగురి నుంచి స్టార్ట్ అయితే న్యూ బెంగాల్ దాకా సిలిగురి నుంచి ప్రారంభం అవుతుంది. సుమారుగా 5-6 గంటల ట్రైన్ జర్నీ, ఆ ట్రైన్ రోడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని సెన్సిటివ్గా మనం తీసుకోకపోతే రాబోయే రోజులు దేశ భద్రతకే ప్రాబ్లం. కాబట్టి బీజేపీ గెలుపు రాబోయే రోజులలో జాతీయమైనటువంటి అనేక అంశాలను ప్రభావితం చేస్తుందని చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీరు బెంగాల్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు ఆనాడున్న ట్రేడ్ యూనియన్ పాత ఆలోచనతో ఉన్నారు, ఓడిపోయినన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు మరి ఉనికి కూడా లేకుండా పోవడానికి కారణం ఏమైందంటారు? అది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళలో పోయింది, ఇప్పుడు కాదు. అయ్యో, కనీసం 5వ 10న గెలవాలి కదా. అందుకోసం రాహుల్ గాంధీ అది లేవకపోవడానికి కారణం ఏంటంటే, నేను అందుకోసం 77 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ నేను 51 నుంచి 51 నుంచి కాంగ్రెస్ పార్టీ 77 దాకా అధికారం ఉంది. బట్ 60 దాటిన తర్వాత, 60వ దశకం తర్వాత కాంగ్రెస్ పార్టీలో షేకింగ్ వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ కొంచెం డెవలప్ అయింది, జ్యోతి బసు నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోయింది. ఇవన్నీ జరిగినాయి. ఎక్కువ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అవతరించింది బెంగాల్లో. అయితే అంతర్గతమైన రాజకీయాలు కూడా చాలా ఉంటాయి. అంతర్గత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది. సిద్ధార్థ శంకర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక అందరూ కూడా సేమ్. ఇది మీకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇంకా అధ్వానంగా ఉండేయండి భారత బంగ్లాదేశ్ బార్డర్లు. ఇప్పుడు ఇంకా చాలా నయంగా ఉంది ఫెన్సింగ్. కానీ ఇక్కడ నేను ఎందుకు ఆ ప్రస్తావన వచ్చిందంటే, మీరు బార్డర్ గురించి మాట్లాడుతున్నారు కదా, కారణం చెప్తాను మీకు, అక్కడికే వస్తుంది. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ వారు దుర్గామాత, కరెక్ట్, దుర్గామాత గురించి కూడా చెప్తా. అయితే భారత్ బంగ్లాదేశ్ వారు జరిగినప్పుడు లక్షలాది మంది కాందిశీకులు ముజిబుర్ రెహమాన్ కాలంలో భారతదేశానికి వచ్చారు. అప్పటికే కాందిశీకుల అంతర్జాతీయ ఒప్పందం మనం లేము, అయినా కూడా వచ్చినారు. కానీ వాళ్ళను బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత వాళ్ళ వెనక పంపించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఓకే, ఇది ఒక కారణం కూడా. ఇది అంటే అదే కారణం కానీ కాదు, వాళ్ళు వెనక పంపించారు కదా. వచ్చిన అక్కడ బంగ్లాదేశ్లో అంతర్గతమైనటువంటి రాజకీయ కారణాల వల్ల మన దేశానికి వచ్చినప్పుడు బంగ్లాదేశ్ను మనం గుర్తించిన, యుద్ధం జరిగింది, అంతా అయిపోయింది. ఆ యుద్ధంలో మనం విజయం సాధించిన, బంగ్లాలో ఉన్నటువంటి ముస్లింలకు అందరికీ మనం సపరేట్ దేశం ఇవ్వగలిగినాం. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ మనం పంపలేదు కదా. అందుకు అదొక కారణము. రెండో ప్రధాన కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కూడా, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చిన వాళ్ళే కదా. భారత సరిహద్దులు మొత్తం భారత ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఈ 12.5 సంవత్సరాల కాలంలో కూడా వలసలు రావడం, అక్రమంగా దేశంలోకి చొరబాట్లు జరిగినాయంటే
ఎవరిది వైఫల్యం? నేను క్లారిటీ చెప్తాను. 2 పాయింట్స్ మీకు ఈ ప్రశ్న చాలా మందికి అడుగుతుంటారు, మీ ద్వారా ప్రజలకు తెలవాలని నేను ఈ విషయం చెప్తాను. సందర్భం వచ్చింది కాబట్టి వైఫల్యం అన్నప్పుడు ఇప్పుడు మనం తెలవాలి కూడా జరుగుతుంది ఏంటని. నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, భారత బంగ్లాదేశ్ సరిహద్దులు చాలా సెన్సిటివ్ సరిహద్దులు. మీకు ఈ మధ్య కాలం వరకు మీకు ఒక గుర్తుండి ఉంటుంది, ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే కొద్ది రోజులకు మమతా బెనర్జీ సీఎం అయింది. ఆమె చాలా రిలక్టెంట్గా నేను ప్రధానమంత్రిని కలవా, ప్రధానమంత్రితో మాట్లాడా, ప్రధానమంత్రిని చెయ్యను అన్నది మీకు గుర్తుండి ఉంటుంది. భారత ప్రధానమంత్రి బంగ్లాదేశ్ పోయినాడు 2018-19 ఆ ప్రాంతంలో పోతున్నప్పుడు మమతా బెనర్జీ కూడా తప్పకుండా రావాలని చెప్పినారు. ఎందుకంటే సమస్య చెప్తాదే, రావాలంటే నేను రాను అన్నది, వస్తావా రావా అని చెప్పారు. కారణం ఏంటంటే, నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, త్రిపురలో కానీ, మేఘాలయలో కానీ, బెంగాల్లో కానీ చాలా గ్రామాలేమో రెవెన్యూ పరంగా భారతదేశంలో భాగాలు అటువైపు ఉన్నాయి. చాలా గ్రామాలు బంగ్లాదేశ్ గ్రామాలు రెవెన్యూ పరంగా బంగ్లాదేశ్ ఇటువైపు ఉన్నాయి. మన సరిహద్దు ఫెన్సింగ్ అయిపోయినాక మన సర్వే నెంబర్లు ఉంటుంది చూసిన, మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ షేక్పేట ఉన్నట్టు అదే మన ధరలో గందరగోళం ఈ గందరగోళాలు ఉన్నాయి. అయితే చాలా మటుకు సాల్వ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఇంకా అంటే మన గ్రామాలు కొన్ని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ గ్రామాలు మనం తీసుకోవడం, ఇంకా సరిహద్దు రక్షణ అనేటువంటిది అవసరం కాబట్టి చర్చలు జరుగుతున్నాయి. చాలా గ్రామాలు మారినాయి ఈ మధ్య గ్రామాలు ఖాళీ చేయాల్సి వస్తుంది చేస్తున్నారు. వాళ్ళంటే అక్కడ ప్రజలు ఎక్కడికి వస్తారు, వాళ్ళకి కావాల్సిన ఆ భూమి, వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి, ఉద్యోగము, వాళ్ళకి కావాల్సిన ఆస్తుల యొక్క మనం రిప్లేస్మెంట్ జరుగుతుంది, డిప్లేస్మెంట్ ఇవన్నీ జరుగుతుంటుంది. దాంతో పాటు భారత్ బంగ్లాదేశ్ బట్టల సెన్సిటివిటీ ఏంటంటే, ఒకటేమో భూమి ఉంది, అవి ఇప్పుడు ఇంకా నయం వరిమడి అంటాం కదా, వరిమడి కట్ట చూశారు కదా, వరం అంటాం కదా, ఆ వరమే భారత్ బంగ్లాదేశ్ బార్డర్. ఊహిస్తారా మీరు? వరం ఉంది కదా, అక్కడక్కడ ఇంత గద్దెలు కట్టి 2-3 ఫీట్ల గద్దెలు కట్టి ఇటు పక్క భారత్, ఇటు పక్క బంగ్లాదేశ్ అని రాసి ఉంటారు. అట్లే ఉన్నాయి సరిహద్దు మొత్తం వరిమడే, ఇంకా మీరు వేరే లేదు. ఇంకా ఒక మాట చెప్తానంటే, కొన్ని అస్సాంలో కొన్ని గ్రామాలలో రైల్వే స్టేషన్, నారో గేజ్ రైల్వే స్టేషన్ ఉంటుంది, బిఎస్ఎఫ్కు సప్లై చేయడానికి వస్తుంది. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇల్లు ముందు డోరు భారతదేశంలో ఉంటే వెనక డోర్లకు బయటకు వెళ్తే బంగ్లాదేశ్. ఆ సర్వే నెంబర్ బంగ్లాదేశ్లో ఉంది, ఆ భూమి బంగ్లాదేశ్ భూమి. అది ఇంత సెన్సిటివ్గా ఉంది అంటే, ఆ యొక్క బార్డర్ను గీయడంలో అప్పుడే సెన్సిటివిటీని మనం సరిహద్దుల మీద ఎట్లా గీశారు, ఎందుకు గీశారు అనేది ఇప్పుడు చర్చ అవసరం లేదు. కానీ అంత సెన్సిటివ్ ఉన్నటువంటి భారత్ బంగ్లాదేశ్ బార్డర్ అది. కాబట్టి అడుగడుగున బిఎస్ఎఫ్ జవాన్లు సర్వీస్ ఉండడం అనేది ఒక పాయింట్. నర్మదా, మన బ్రహ్మపుత్ర నది మీకు భారతదేశం ఎంత ఉధృతంగా పోతుంటుందో మీకు తెలుసు మామూలు సీజన్లో. ఇటుపక్క గంగా నది పరక్కా నుంచి పోతుంటది కదా. అవును. ఈ గంగా నదిలో పడవలు వేసుకొని చీకట్లు వచ్చినప్పుడు, అంటే సాటుంగా నేటుంగా వచ్చినప్పుడు, లేదా అటువైపు నుంచి వచ్చినప్పుడు, అటు బ్రహ్మపుత్ర నదిలో కూడా మీకు బ్రహ్మపుత్ర నది నుంచి, బంగ్లాదేశ్ నుంచి బ్రహ్మపుత్ర నదిలో ఎక్కడి దాకా వేరు అసలు నార్త్ లఖింపూర్ వరకు ఎక్కడెక్కడైతే దీవులు ఉంటాయి అక్కడక్కడ అలా పోయి ఆక్రమించుకున్నటువంటి 50వ దశకంలో ఇదొక అంశం. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది రెండో అంశం. అయితే మూడో అంశం, స్థానికమైనటువంటి ప్రజలు కూడా మీకు ఆశ్చర్యపోతారు. అప్పుడప్పుడు మనం స్వార్థము, దేశభక్తి అనేది మన చర్చ పక్కన పెడితే, ఇక్కడ డ్రైవర్ భారతదేశంలో 20,000 రూపాయలు ఒక డ్రైవర్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆయన 10,000కు పనిచేస్తాడు. నేను ఇంకా వాడు అక్రమంగా వచ్చినా సక్రమంగా వచ్చిన ఐడెంటిటీ చూస్తామా చూడమా, నేను డ్రైవర్ని ఎవరు పెట్టుకుంటా, సాధారణ వ్యక్తి, నాకేం పార్టీ సంబంధం లేదు, ఎవరిని పెట్టుకుంటా నేను? ఓకే, 10,000 పెట్టుకుంటా. మరి అట్లా అక్రమంగా వస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ వస్తున్నాయి. ఇక్కడ ఫ్యామిలీస్ అలాంటి సెటిల్ అయిన ఫ్యామిలీస్ పిలుచుకొచ్చుకుంటున్నాయి, ఒక్కొక్కరిని అక్రమంగా రోజుకి రాత్రి చుట్టాలు రప్పించుకుంటారు. ఇప్పుడు మీరు తెలంగాణలో కూడా మీకు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు డైరీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, పాలు పిండడం కోసం అని బెంగాలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బెంగాలీ మాట్లాడతారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉర్దూ మాట్లాడరు కదా. కాబట్టి బెంగాలీ అనేది నేను బెంగాలీ అని చెప్పుకుంటారు, గుర్తుపట్టలేము. మీకు ధూబ్రీ డిస్ట్రిక్ట్ ఉంది కదా, ధూబ్రీ డిస్ట్రిక్ట్ అస్సాంలో ఉంటుంది. కానీ మెజారిటీ అప్పుడే, ఇప్పుడు కాదు, మొదటి నుంచి బెంగాలీ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు ధూబ్రీ జిల్లాలో. ఇప్పుడు ముస్లిమ్స్ ఎక్కువ అయిపోయినారు, అది వేరే విషయం. కానీ ఎందుకు చెప్తున్నా, బెంగాలీ అనేటువంటిది లాంగ్వేజ్ పరంగా బెంగాలు లాంగ్వేజ్ కనెక్ట్, ఇంకొకటి సరిహద్దుల యొక్క సెన్సిటివిటీ, నదిలోంచి రావటం, వరిమడ్లు, ఇవన్నీ కలిపితే చొరబాటుదాలు కంటిన్యూ అవుతారు. అయితే ఇప్పటికి కూడా బిఎస్ఎఫ్ వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నా చాలా మటుకు ఫెన్సింగ్ అయిపోయింది. ఫెన్సింగ్ పక్కన సర్వీస్ రోడ్ కూడా వేశారు చాలా ప్లేసెస్లో. జరుగుతున్నా ఇంకా జరగాల్సింది, తగ్గింది. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నా, తగ్గింది. ఈ యొక్క అయితే రావడం అనేటువంటిది చాలా మటుకు తగ్గింది, పూర్తిగా ఆగలే. అయితే నేను ఆగకపోవడానికి ఈయన చెప్పిన సెన్సిటివ్ ఇష్యూస్ కారణాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇంకా ఆగాలి కూడా.
ఇప్పుడు ఆగాలి కూడా ఇక ఇప్పుడు ఆపడం అనేది చాలా అత్యవసరం అనేటువంటిది భావిస్తున్నాం. అందుకోసమే మీరు అస్సాం ఎడ్యుకేషన్ మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా కాలేజ్ స్టూడెంట్ అస్సాం గణ పరిషత్ మాంతాలది. అయితే మీరు రాజకీయాలు చూడకండి, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ. అప్పుడు మీరు విద్యార్థి నాయకుడు. నేను పోయిన అస్సాంకి అప్పుడు. మీ సమకాలీకులేనా? నేను కాదు, మాకంటే కొంచెం సీనియర్స్ వాళ్ళు కానీ, బట్ మేము పోయినాం. నేను అస్సాం సత్యాగ్రహం చేయడం కోసం పోయినా. అయితే దీనిలో అర్థం చేసుకోండి, ప్రపంచంలోనే ఒక విద్యార్థి సంస్థ మాకు ఉద్యోగాలు కావాలి, మాకు స్కాలర్షిప్లు కావాలి, మాకు అడ్మిషన్లు కావాలి, మాకు హాస్టల్స్ కావాలని ఉద్యమం చేయలే. బంగ్లాదేశ్ వచ్చిన అక్రమ పౌరులు ఎలగొట్టండి ఉద్యమం చేసినారు. ఇది ప్రపంచంలో ఎక్కడ ఎంత సెన్సిటివ్ ఉద్యోగం, ఎంత సున్నితమైంది అంటే మీరు విద్యార్థి ఉద్యమము ఈ కోణంలో చేయటం అనేటువంటిది ఎంత తీవ్రత ఉంటే ఆ రకంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అయితే అందుకోసమనే ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని పరిష్కరించాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అయితే అడుగుకు అడుగు ముందుకేస్తుంది, ఈ సమస్య పరిష్కారం అవుతుంది కూడా. ఇక్కడ మనం ఇన్ని విషయాలు మాట్లాడిన సందర్భం బెంగాల్ చుట్టుముట్టే మాట్లాడినాం. భారతీయ జనతా పార్టీ ఒక హిస్టారికల్ విజయం సాధించింది అనుకుందాం, అంతే సవాళ్ళు కూడా ముందున్నాయి కదా. బహుశా ఈ సవాళ్లకు సరైన సమాధానం బీజేపీ ఇస్తుందని అనుకోవచ్చా? అయితే ఎట్లా మీకు అంచనా ఉంటుంది ఎట్లా? ఖచ్చితంగా. అయితే నేను బెంగాల్ విషయంలో చాలా ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పిన, బెంగాల్ బ్రిటిష్ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్. అవును. బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ ముందు రాజధాని ఢిల్లీ కంటే ముందు వాళ్ళది అక్కడే ఉండే. ఇండస్ట్రియల్ గా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం అది. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ రావాలంటే 4 కనెక్టివిటీ ఉండాలి. పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, మనం సామాన్లు పంపించడం కోసం కావాల్సిన పోర్ట్స్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా బెంగాల్లో ఉన్నాయి. బెంగాల్లో వ్యవసాయం అద్భుతంగా ఉంది. ఈ రోజు వరకు మీరు ఆశ్చర్యపోతారు, మనం ఎన్ని మాటలు చెప్పినా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో నదులకు నడక నేర్పినారు. కాదు కానీ బెంగాల్ ధాన్యాగారం అయింది. ఇవన్నీ బెంగాల్ ఇక్కడ పనిచేస్తున్నారు అట్లా కాదు, ధాన్యాగారం అని చెప్తున్నారు కదా. బట్ ఈ రోజు వరకు నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే అత్యధిక వడ్లు పండిస్తున్న రాష్ట్రం ఈ రోజు వరకు కూడా బెంగాలే. మీరు లెక్క తీసుకోండి, అత్యధిక వడ్లు పండిస్తున్న రాష్ట్రం ఈ రోజు వరకు కూడా బెంగాలే. ఉత్తరప్రదేశ్ కాదు, పంజాబ్ కాదు. పంజాబ్లో గోధుమలు పండుతుంది, అది వేరే విషయం. ఇది అర్థమైంది కదా మీకు పాయింట్. ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే అంత సారవంతమైన తెలంగాణ కదా కాదు, ఇప్పటికి కూడా బెంగాలీ అంటున్న పదం ఉపయోగించింది. మళ్ళీ అందుకోసం క్లారిటీగా చెప్తున్నా. నేను ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే, ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, అత్యంత సారవంతమైనటువంటి గంగా డెల్టా ఉన్నటువంటి బెంగాలు, అత్యంత పరిశ్రమలకు కావాల్సినటువంటి కనెక్టివిటీ ఉన్న బెంగాలు, అత్యంతమైనటువంటి ప్యాకింగ్ చేయగల జనపనారను పండిస్తున్న బెంగాలు, ప్రజలు శ్రమ చేయడం కోసం సిద్ధంగా ఉన్న బెంగాలు. ఇటువంటి బెంగాల్ను అభివృద్ధి చేయడానికి బెంగాల్ నమూనా అభివృద్ధిని మన బీజేపీ ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంది. అంటే దానికంటే ఒక నమూనా అభివృద్ధి నమూనా మీ దగ్గర ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. బెంగాల్ ఇప్పుడు గుజరాత్ నమూనా బెంగాల్ అప్లై కాదు. హర్యానా గుజరాత్ నమూనా అంటే గుజరాత్లో పెట్టాల్సిన గుజరాత్ వ్యాపారం, గుజరాత్ పెట్టుబడులు, గుజరాత్ ఆలోచనలు బెంగాల్లో ఉండవు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన సారవంతమైన భూమి, సస్యశ్యామలమైన భూమి, దీని ఆధారంగా పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగం రావాలని కదా నేను చెప్పే పాయింట్. ఇక్కడ వేరే రకమైన ఉద్యోగం, తెలంగాణలో ఒక రకమైన ఫార్ములా, హర్యానాలో ఒక రకమైన ఫార్ములా, పంజాబ్లో ఒక రకమైన ఫార్ములా ఉంటుంది. ఫార్ములా అంటే అదే ఫార్ములాను బెంగాల్ అప్లై చేయలేం. కానీ వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు, ఉద్యోగం, ఉపాధి ఇవి జరగాల్సిన అవసరం ఉంది. దానికోసం అది ప్రజల ఆకాంక్ష, దానికోసం ఓటేశారు మనకు. నేను బెంగాల్ ఫలితాలు లేదా ఎలక్షన్ సందర్భంగా కొన్ని విషయాలను పత్రికల్లో వచ్చినాయి చదివిన. నేను నామశూద్ర మటవా సామాజిక వర్గాలు వీళ్ళు అవుట్ అండ్ రైట్గా బీజేపీకే మద్దతు ఇచ్చిండు అనేది, దళితులు మెజారిటీగా బీజేపీ వైపు వచ్చిరు అనేది. అంటే కమ్యూనిస్టుల దగ్గర వారికి సమాధానం దొరకలేదు, తృణమూల్ కాంగ్రెస్ దగ్గర దొరికి ఉండకపోవచ్చు, బీజేపీ దగ్గర దొరికింది అనుకుందాం. అసలు బీజేపీ ఒక కులంలో ఉన్న ఉపకులాన్ని పట్టుకోవాలనే ప్రయోగము ఎట్లా మీరు దాన్ని స్టడీ చేసి ఎట్లా పట్టుకోగలిగారు? మీరు ప్రజల ఆలోచన అండి. నేను ఇప్పుడు మన మీద నాది కాదు, ప్రజల ఆలోచనకరంగా పార్టీ పనిచేస్తుంది. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి పార్టీలకు అతీతంగా ఒక ఇష్యూ చెప్తా. 51 నుంచి ఇప్పటిదాకా ఈ రోజు వరకు ఒక 2 సంవత్సరాల కాలఖండం వదిలిపెడితే కాంగ్రెస్ కాలంలో 75 సంవత్సరాలు అయిపోయిందా? 75 సంవత్సరాలు నాన్ బ్రాహ్మణ్ ముఖ్యమంత్రి కాలే బెంగాల్లో. కమ్యూనిస్ట్ బుద్ధదేవ్ భట్టాచార్య బ్రాహ్మణే, కులం ఆధారంగా మాట్లాడితే. జ్యోతి బసు బ్రాహ్మణే, అవును. మమతా బెనర్జీ బ్రాహ్మణే, సిద్ధార్థ శంకరే బ్రాహ్మణే. నేను చెప్పిన 51 నుంచి ఒక 2 సంవత్సరాల కాలఖండం మధ్యలో వీకేసినారు కాంగ్రెస్ వాళ్ళే. తప్పిస్తే ఇప్పటిదాకా బ్రాహ్మిన్సే కదా అక్కడ బెంగాల్లో ముఖ్యమంత్రి ఉన్నది. మరి ప్రజల లోపల కొంత రిసెంట్, ప్రజల లోపల చర్చ, ప్రజల లోపల డిసెంట్, ఈ మనకు సహజమైనటువంటి అభిప్రాయ సేకరణ, అభిప్రాయాలలో భాగంగా అవుతాయి కదా. దానికి అనుగుణంగా పార్టీలు పనిచేస్తాయి. జరుగుతుంది అదే.
పరిణామ క్రమంలో జరిగిన మార్పు కూడా అదే అంటే ఈసారి సువేంద్ర ఉండడు సువేంద్ర కొడుకు బ్రాహ్మణ్ కాదు, ఆయన ఓబీసీ. అందుకోసం చెప్తాను మీకు నేను, మొదటిసారి రాజకీయ మార్పు జరగబోతుంది. ఒకరు సుధంత కుమార్ అయితేడో కాడో మా పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తారు, నాకు సంబంధం లేదు. కానీ నేను చెప్తున్నా జరగబోతున్న పరిణామ క్రమంలో ఇదొక పరిణామ క్రమం అని అర్థం చేసుకోవాలని చెప్పదలుచుకున్నాను. అయితే నేను అందుకోసం పార్టీల బ్రాహ్మణ వ్యతిరేకం కాదు, నేను ఎవరైనా సందర్భం ఏ కులమైనా ఉండొచ్చు, కానీ ప్రజల లోపల వచ్చినటువంటి అభిప్రాయాన్ని మనం గౌరవించాలని మాత్రం చెప్పదలుచుకున్నాను. అందరికీ అవకాశం ఇవ్వాలా, ఇప్పుడైనా అన్ని కులాలకు అవకాశం ఇవ్వాలా, ఇదే ఒక రాజకీయమైనటువంటి పరిణామం అని చెప్పదలుచుకున్నాను. కానీ అంటే నేను ఈ ఇంటర్వ్యూకు కొంచెం ఒక అడుగు అవతల జరిగి వేసే ప్రశ్న ఇది. ఒక సాధారణ అభిప్రాయం ఏమున్నదంటే, మరి అడుగుతున్నా నేను మరిగా, కాంగ్రెస్ కమ్యూనిస్టులో కనపడని బ్రాహ్మణిజం ఉంటుంది, బ్రాహ్మణిజం బీజేపీలో కనిపిస్తుంది బ్రాహ్మణిజం అని అంటారు. అంగీకరిస్తారా మీరు? బ్రాహ్మణిజం లేదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి బ్రాహ్మణిజం అని నేను అందుకోసం బ్రాహ్మణిజం నేను ఇంకొక అడుగు ముందుకేసి మీకు ఆన్సర్ చెప్తా. కనపడడం దానికంటే కనపడితే బెటరా, కనపడకుంటే బెటరా? కనపడితే బెటర్, అంతే కదా. అందుకోసం కదా ఆలోచన చేసుకోండి. కనపడనటువంటి అంశాల కంటే ఎక్కువ అంటే బ్రాహ్మణిజం బీజేపీలో లేదు. మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నాను. బ్రాహ్మణిజం అనేటువంటిది లేదు, బ్రాహ్మణ వాదము బ్రాహ్మణిజము. మీకు ఆశ్చర్యం ఏంటంటే బీజేపీలో కానీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ఎస్ఎస్లో కూడా ఈ దేవుని మొక్కమని, ఇట్లనే పూజలు చేయమని, ఈ పద్ధతిలోనే ఆరాధించమని ఎప్పుడు చెప్పలే, ఎవరికి చెప్పలే. భరతమాతను పూజ చేయమన్నారు. భరతమాతను పూజ చేయడం అంటే మళ్ళీ ఏదో పుట్టిన దేశాన్ని కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తులు పెట్టడం కాదు. ఈ దేశంలో వివేకానందుడి యొక్క ఆలోచన కూడా ఈ దేశంలో ఉన్న దరిద్ర నారాయణుడికి సేవ చేసిన రోజునే భరతమాతకు సేవ చేసినట్లే. కానీ వివేకానందుడు చెప్పిన బీజేపీలు పాటించట్లేదుగా. మేము వివేకానందుడు మాకు ఆదర్శం, మరి పాటించలేదంటే ఎంతమంది పాటిస్తారు, ఎంత పాటిస్తారు అనేది లెక్క వేరే. 50%, 30% వేరు. కానీ వివేకానందుడి ఆలోచనలు బీజేపీ ఆలోచనలకు దూరం కాదు. వివేకానందుడు బీజేపీకి ఆదర్శం. మా యువమర్చాలో వివేకానందుడి బొమ్మ పెట్టుకొని ప్రోగ్రామ్ చేస్తారు, ఇది పక్క పెడుతున్నారు. ఇప్పుడు శివాజీ బొమ్మ ఉంటుంది, వివేకానందుడు కానీ శివాజీ కానీ వివేకానందుడు కానీ భారతీయ సమాజాన్ని ఆమూలాగ్రం అధ్యయనం చేసి ఆ ప్రజలు ఎందుకు ఈ దేశంలో కులం ఉన్నది, ఎందుకు ఈ దేశంలో కొందరికి సంపద అధికారం లేదనే విషయం చాలా క్లియర్గా చెప్పిండు ఆయన. నేను మళ్ళీ చెప్తాను, ఈ దేశంలో మళ్ళీ అందుకోసం ఈ దేశంలో చాలా మంది చరిత్రను వక్రీకరించారు, రాసి చరిత్రకు మళ్ళీ పోతున్నాం కానీ డిబేట్ అవుతున్నాం కానీ. బట్ ఒక పదం చెప్తా, ఈ దేశంలో శివాజీ కానీ, విజయనగర రాజ్యం స్థాపన కానీ, లేకపోతే రాజపుత్రుల యొక్క రాజ్యం కానీ, లేకపోతే మౌర్య సామ్రాజ్యం కానీ, ఏ అదన్నా తీసుకోండి మీరు, ఈ ధర్మం కోసం జరిగిన రాజ్యాల, కులం కోసమా లేకపోతే ఇంకో దానికోసం జరిగిన పోరాటాల, మీరు అర్థం చేసుకోండి. ఈవెన్ బప్పరావాల దగ్గర నుంచి ముస్లింల యొక్క దాడులు 717 మహమ్మద్ బిన్ కాసిం దగ్గర నుంచి జరిగిన ప్రతి పోరాటం కూడా ఈ జాతి యొక్క ధర్మ రక్షణ కోసం జరిగిన పోరాటాలు. శివాజీ పోరాటం కూడా అదే. శివాజీ తన కోసం, తన పట్టాభిషేకం, తనకు రాజ్యం కావాలి, సుఖ భోగాల కోసం చేయలే. విజయనగర సామ్రాజ్యం కూడా సుఖభోగాల కోసం విజయనగర సామ్రాజ్యం రాలే. విద్యారాయణ స్వామి ద్వారా దానికి పర్పస్ ఉన్నది. అది విద్యారాయణ స్వామిలో దేవుణ్ణి అంటే చార్వాకుడి యొక్క ఆలోచనలు కూడా చూసిన వ్యక్తి కాబట్టి మనం ఏ ఆలోచనలు, ఈ దేశం ధర్మ రక్షణ కోసం అని ఏ మతం, ఏ ఆరాధన పద్ధతులు పక్కన పెట్టి ఆ రక్షణ చేసినారు. అందుకోసమని బెంగాల్లో కూడా ఈ రోజున అదే మనం కమ్ టు దట్ పాయింట్, బెంగాల్లో కూడా అదే జరుగుతుంది. నేను ఇంకొక అడుగు ముందుకే చెప్తాను, మీరు అడగలేకపోయినా కూడా తమిళనాడు కూడా అదే కోణంలో ఆలోచించాలని చెప్తాను. ఇప్పుడు నేను తమిళ, ఎందుకంటే నేను బెంగాల్కే పరిమితం అయింది అనుకున్న ఇంటర్వ్యూలో నేను, బట్ తమిళనాడు కూడా అదే కోణంలో వచ్చినటువంటి. తమిళనాడులో అంటే మీరు ఎట్లా చెప్తారు చెప్పండి, ఏ కోణంలో వచ్చింది? నేను తమిళనాడులో ఈ ద్రవిడవాదం అనేటువంటి వాదాన్ని ఈరోజు రాజకీయాల్లో ముందుకు తీసుకొచ్చినారు. వాస్తవానికి తమిళ ప్రజలు ఇప్పుడు ద్రవిడవాదంతో ఇప్పుడు లేరు అని మీరు అనుకుంటున్నారు? లేదు, నేను పరిణామ క్రమం. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ అభిప్రాయం కూడా అదే, మీ వ్యక్తిగత అభిప్రాయం కూడా అంతే. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా దక్షిణాదికి నష్టం జరుగుతుంది, దీనికి ప్రజలు ఆమోదం లేదు. ఇప్పుడు ఆమోదం ఉంటే స్టాలిన్ గెలుస్తుండే, ఆమోదం లేదని ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు మేము పన్ను కడుతున్నాం, మాకు ఇస్తలేరు, దక్షిణ ఉత్తర భారతదేశం. అందుకోసం నేను కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పిండు. భారతదేశాన్ని దక్షిణ ఉత్తర అనేటువంటి సూత్రీకరణ చేయడమే కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ నాయకుడు చెప్పిండు సూత్రీకరణ తప్పు. తూర్పు భారతం ఉంది, పశ్చిమ భారతం ఉంది, మధ్య భారతం ఉంది, ఉత్తర భారతం ఉంది, ఈశాన్య భారతం కూడా ఉంది. 6 భాగాలు చాలా చేసేది ఉంటే మీరు దక్షిణాది అనేటువంటి పేరుతోటి వేర్పాటువాదపు ఆలోచనలు రేకెత్తించకండి. అందుకోసమే ది ఆస్పిరేషన్స్, ఏవైతే ఆకాంక్షలు, యువత ఆకాంక్షలు కావచ్చు, అక్కడ ఉన్న తమిళ ప్రజల ఆకాంక్షలు, హిందీతో కొట్లాడము లేకపోతే దక్షిణాది సీట్ల కోసం కొట్లాడడం కాదు, ఉద్యోగ ఉపాధి కోసం కొట్లాడడం. అంటే ఇవి నేనన్నవి కావు, ఆర్గ్యుమెంట్లో ఒక భాగంగానే. ఎందుకంటే మన ఎలక్షన్ నుంచి ఇక్కడ వచ్చినాం కాబట్టి అంటున్నాను నేను. ఈ 76 ఏళ్ల కాలంలో భారత ప్రధానులుగా ఏ ప్రాంతం వారు ఎక్కువ మంది ఉన్నారు? అట్లా కూడా ఉత్తర భారతమే. అంటే చర్చ ఎందుకు ఇక్కడ ఈశాన్య భారతం నుంచో కానీ
పశ్చిమ భారతం నుంచో కానీ దక్షిణ భారతం నుంచి కానీ కాదు ఇప్పుడు ఎంతమంది 14-15 ప్రధానమంత్రి. నీకు లాజిక్ చెప్తా, అందుకోసం నేను విభజన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా విభజన చేసిన బుచ్చన్న గారు. అదే మీరు 6 అన్నారు, ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ ఈశాన్య భారతం. ఎందుకన్నా అంటే ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడితే భారత ప్రధానమంత్రి పశ్చిమ భారతదేశం, మొరార్జీ దేశాయ్ కూడా పశ్చిమ భారతదేశమే, దేవగౌడ దక్షిణ భారతదేశమే, పివి నరసింహరావు దక్షిణ భారతదేశమే. ఇద్దరే కదా ఎవరు? దేవగౌడ అది సంకీర్ణ ప్రభుత్వం, ఇది మామూలుగా స్థిరమైన ప్రభుత్వాలు కొనసాగిన యూపీ బీహార్ నుంచే కదా. కాదు, బీహార్ నుంచి ఎవరు ప్రధానమంత్రి చెప్పండి ఇప్పటిదాకా? ఎవరు కాదు. ఉత్తరప్రదేశ్ అంటే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఉత్తరప్రదేశే కదా. ఇంకా కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉత్తరప్రదేశ్ నుంచి. ఈవెన్ ఫర్ టెక్నికల్లీ మాట్లాడితే మధ్య భారతం నుంచి అయ్యండు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఉత్తర భారతం కాదు. గ్వాలియర్ దక్షిణ భారతదేశం, మధ్యప్రదేశ్ మధ్య భారతమే అది. కాబట్టి ఉత్తర భారతదేశం కాంగ్రెస్ పార్టీకే చెల్లింది కదా. అంటే తమిళనాడులో మీకు ద్రవిడవాదం లేకుండా విజయ్ గెలిచిందని మీరు అంటున్నారు. ద్రవిడవాదాన్ని ప్రజలు ఇంకా పూర్తిగా పట్టించుకోవట్లేదు అన్న. అయితే కొద్ది గొప్ప బీజేపీ చేసే అతి గొప్ప ప్రయోగం ఏమిటంటే పద ప్రయోగం. కమ్యూనిస్టులు మాట్లాడే భాషను ప్రజలకు అర్థం కాలేదు, బీజేపీ ప్రజలకు ఏదైతే అర్థమవుతుందో అతి సులభము, ఏ భావోద్వేగం అయితే ఉంటుందో దాన్నే బీజేపీ మాట్లాడుతుంది. ఇది మించిపోవట్లేదు వాళ్ళు. తమిళనాడులో నేను గమనించింది, ఆయన ద్రవిడవాదాన్ని వదిలిపెట్టినని చెప్పలేదు. డిఎంకే, ఏఐడిఎంకే ఉన్నాయి, ఈసారి మార్పు కోటేయండి అని ఆయన పెరియార్ రామస్వామి ఫోటో పెట్టుకున్నాడు, మహాత్మా జ్యోతిరావు ఫులే ఫోటో ఉంది, అన్నాదురై ఫోటో ఉంది, అంబేద్కర్ ఫోటో ఉంది, ఏనుగు గుర్తుంది ఆయనకు బొమ్మ, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ద్రవిడవాదం ఉండాలని అన్నారు, ఆయన ఉండదని లేదు. మీరు దాన్ని చెప్తా, ద్రవిడవాదం వేరు, తమిళ అనే పదం ఆయన ఉపయోగించాడు. ఇస్ ద ప్రైడ్ ఫర్ తమిళ ప్రైడ్ గురించి మాట్లాడి ఆయన రాసుకున్నప్పుడు మీరు ద్రవిడులా అంటే మీది నేషనల్ రాసినప్పుడు ఆయన తమిళ్ అని రాసుకుంటా, ఆయన కులం రాసుకోలే. ఆయన విజయ్ గారి చర్చలకు వచ్చింది. ఇప్పుడు బెంగాల్లో కూడా మొన్న లాస్ట్ స్పీచ్ మీరు మమతా బెనర్జీ చూసింటారు, బెంగాల్ ఇది అదని మాట్లాడుకుంటే బెంగాల్ బంగా అని మాట్లాడింది. బంగా ప్రైడ్ కోసం నాకు ఓటేయండి, బంగా వర్సెస్ ఢిల్లీ, బంగా వర్సెస్ మోడీ, బంగా వర్సెస్ ఆమె అంటే మోడీకే పోటీ. అంటే ఈ బెంగాల్ ప్రైడ్, బెంగాల్ యొక్క ఇది తీసుకురావాలని చాలా ట్రై చేసింది. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో బీజేపీ ఓటమికి అది కారణం అని చెప్పి కొంతమంది విశ్లేషణ చేశారు. దాని ఫలితంగా ఈసారి మళ్ళీ తీసుకొద్దామని ట్రై చేసింది, కానీ ప్రజలు అంగీకరించలేదు. తమిళనాడు విషయంలో కూడా నేను మీకు అన్నాదురైదో లేకపోతే పెరియార్దో ఇవన్నీ కూడా మామూలు ద్రవిడవాదం అనేటువంటి దీంతో స్టార్ట్ కాలేదు. ఒకప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఆర్యులు వేరు, ద్రవిడు వేరు అనేటువంటి చర్చ బాగా సాగిన సందర్భంగా వచ్చినటువంటి ఒక ఉద్యమం అది ఇప్పుడు అవుట్డేట్ అయిపోయింది ఆ చర్చ. అందుకోసం చెప్తున్నా, ఆ చర్చ అనేది అన్ని రకాలుగా చరిత్రలో అవుట్డేట్ అయిపోయింది. ఎస్టాబ్లిష్డ్ ప్రూఫ్ ఏంటంటే డిఎన్ఏ ఆఫ్ తమిళియన్స్, డిఎన్ఏ ఆఫ్ తెలంగాణ, డిఎన్ఏ ఆఫ్ ఉత్తరప్రదేశ్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ మార్పు లేదు. కాబట్టి భారతీయులందరూ ఒక్కటే అనేటువంటి దానికి శాస్త్రీయమైనటువంటి అన్ని ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. ఇప్పుడు మీకు ఉత్తర భారతదేశం వ్యతిరేకత ఉంటే పల్లవులు ఎందుకు మహాబలిపురంలో అటువంటి చెక్కి పెడతారు? మీరు ఆలోచించండి. ఒకవేళ చోళులే భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటే అక్కడ చోళకాలం రాజారాజు ఆనాడున్న వాతావరణం వేరు, మనం 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలంటే అందుకోసం మీకు రామస్వామి పెరియార్ ఆయన తన రాజకీయ అస్తిత్వం కోసం ఆయన ఒక పదం ఉపయోగించారు రామస్వామి పెరియార్ గురించి. ఏంటంటే ఆయన జస్టిస్ పార్టీలో ఆయన లేడు మొదలు. జస్టిస్ పార్టీ తమిళ పార్టీ అని జస్టిస్ పార్టీ రామస్వామి చౌదరి ఆయన ముందు మహాత్మా గాంధీ ఉన్నాడు. ఆయన జస్టిస్ పార్టీలో లేడు. జస్టిస్ పార్టీ పుట్టించింది ఆయన కాదు, ఆయన జస్టిస్ పార్టీలో చేరిండు. ఆయన చేరిన తర్వాత ఇక వాళ్ళతో కుదరదని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్ 1920 ఎలక్షన్స్, దాని తర్వాత 37 ఎలక్షన్స్, తమిళనాడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ జరిగిన ఎన్నికల తర్వాతనే వాళ్ళు మహాత్మా గాంధీ పోయి డీకే అని ఒక పార్టీ పెట్టాడు. తర్వాత అన్నాదురై వచ్చినాక డిఎంకే పార్టీ పెట్టాడు. బట్ మీరు తమిళనాడులో ఆ వాదమే ఉంటే అంత బలమైన ఉంటాయి. సి రాజగోపాలాచారి ముఖ్యమంత్రి ఎట్లయితేటప్పుడు, భక్తవత్సల ముఖ్యమంత్రి ఎట్లయితేటప్పుడు, టీవీకే బీజేపీతో దోస్తానం ఉంటుందా లేదా తనకు తాను ఇండివిజువల్గా ఉంటారని మీరు భావిస్తున్నారు? ఒకటి సంఖ్య, 2 తమిళ అభివృద్ధికి, తమిళనాడు యొక్క డెవలప్మెంట్కి, తమిళ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయడానికి ఏ ప్రభుత్వం కేంద్రంలో సహకారం తీసుకోవడం మంచిది. దేశం కోసం తీసుకోవాలి, తమిళనాడు కోసం కూడా తీసుకోవాలి. కాబట్టి ఆ రకమైనటువంటి కార్డియల్ ఆయన స్వతంత్రంగా ఉన్న
కేంద్రంతో ఘర్షణ కాకుండా గతంలో మమతా బెనర్జీ చేసినట్టుగానో స్టాలిన్ చేసినట్టుగా ఘర్షణ వాతావరణం లేకుండా సామరస్యపూర్వకంగా తమిళనాడుకు కావాల్సినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతో తీసుకోవాలా, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉండాలా. ఏ ప్రభుత్వం అనేది పక్కన పెడతాం. ఇప్పుడైతే 3 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, అదైతే మార్చలేరు. కాబట్టి ఉండి కనుక తమిళ అభివృద్ధి కోసం పనిచేస్తే ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే ఇంకా మళ్ళీ మామూలు రాజకీయాలు. మళ్ళీ ఒకసారి బెంగాల్కి వద్దాం మనం. బెంగాల్లో బీజేపీ గెలుపు అనేది అసలు బెంగాలు దేశ విభజన 1905 వందే మాతర ఉద్యమం మొత్తం భారత సాహిత్యంలో, భారత సినిమాలో, భారత సాంస్కృతిక ఉద్యమంలో బెంగాల్ పాత్ర అమోఘమైంది. మనం తక్కువ అని వెళ్ళి నోబెల్ బహుమతి రవీంద్రనాథ్ ఠాగూర్, జగదీష్ చంద్రబోస్ చాలా పెద్ద చరిత్ర. బెంగాల్ భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వచ్చింది. భారత రాజకీయాలలో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండవచ్చు అని మీరు రేఖామాత్రంగా అంచనా వేయగలుగుతున్నారు? నేను ఖచ్చితంగా ఫస్ట్ పాయింట్ చెప్పిన, బెంగాల్ ప్రజలు దేశం కోసం ఓటేశారు. ఒక బెంగాల్ కోసమే ఓటేయలేదు, దేశం కోసం కూడా ఓటేశారు. కూడా అనపది, ఎందుకంటే సరిహద్దుల రక్షణ, అంతర్జాతీయమైనటువంటి సంబంధాలు, బంగ్లాదేశ్ మనకుండేటువంటి సెన్సిటివిటీ, బంగ్లాదేశ్ మారబోయే బంగ్లాదేశ్. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కింద మనం చూసిన బంగ్లాదేశ్లో చర్చ ఏంది, బంగ్లాదేశ్ మన దేశం కాదు, కానీ బంగ్లాదేశ్లో చైనా స్థావరాలు బంగ్లాదేశ్లో ఉండొచ్చా, అమెరికా స్థావరాలు ఉండొచ్చా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకు. అంటే అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఐఎస్ఐ ఏజెంట్లు వస్తారా, ఇంకోరు వస్తారా, బార్డర్ క్రాస్ చేసి రావడం, ఆ సరిహద్దుల రక్షణ అనేది ఒక పాయింట్ అయితే, దీనివల్ల ఈ రక్షణ వల్ల దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఇంకా ముందుకు పోతాం అనేది. మోడీ గారు ఈ మధ్యకాలంలో ఒక మంచి పాయింట్ చెప్పినాడు. ఒక రాష్ట్రం బలహీనంగా ఉండి దేశమంతా బాగా జీడిపి పెరుగుతా అనుకుంటే తప్పు. ఇది చాలా క్లారిటీగా ఉండాలి మనం. అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినామానే, కానీ దేశంలో జీడిపి నేను 2047లో వికసిత భారత్ ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో 20 ట్రిలియన్ జీడిపి తీసుకుపోవడానికి సాధ్యమవుతుందా? 4 రాష్ట్రాలు పూర్తిగా వెనకబడి ఉంటుంది. అది అసాధ్యమైన విషయం మోడీ గారికి తెలుసు, దేశంలో అందరికీ తెలుసు. కాబట్టి బెంగాల్ అభివృద్ధి, దేశ అభివృద్ధిలో బెంగాల్ అభివృద్ధి పాత్ర కూడా క్రియాశీలంగా ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాలకు మాట్లాడితే. అదేవిధంగా బెంగాల్ యొక్క రక్షణ దేశ రక్షణలో భాగం, ఎందుకంటే సరిహద్దులో ఉంది కాబట్టి. ఈ 2 బెంగాల్ యొక్క ప్రైడ్, అంటే బెంగాల్ ప్రజల యొక్క మానసికమైన, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేయగలిగిన దేశం రాష్ట్రం అది. మా శ్యామప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళని ప్రొడ్యూస్ చేయగలిగిన రాష్ట్రం. మా పార్టీ యొక్క మూల పురుషుడు, జనసంఘ్ పార్టీ యొక్క మొదటి వ్యక్తి ఆయనే కదా శ్యామప్రసాద్ ముఖర్జీ. కాబట్టి అవన్నీ కూడా బెంగాల్ యొక్క గెలుపులో ఇవన్నీ ఉంటాయి. బెంగాల్లో మనకు వచ్చిన అవకాశాన్ని దేశాభివృద్ధిలో, బెంగాల్ అభివృద్ధిలో రెండిట్లో భాగస్వామి చేయడానికి బీజేపీ ఖచ్చితంగా కష్టపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలుపు, దీన్ని రాజకీయంగా పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక అంశం. విపక్షాలు బీజేపీ నుంచి బహుశా ఆలోచించవలసింది, వారి ఆలోచనలో ఏ మార్పు రావాలనేది, ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పు ఏమిటనేది, భారతదేశం ఈ 2-3 ఇప్పటికి 4 తరాలు మారిపోయిన తర్వాత ఈ దేశంలో గుణాత్మకంగా వచ్చిన మార్పులేమిటి, భవిష్యత్ భారతం ఎట్లా ఉంటుంది అనే అంశాలకు సంబంధించి నిజంగానే ఇది లోతైన పరిశీలన చేసుకోవాల్సిన, అంతర్మదనం చేసుకోవాల్సిన ఒకానొక సందర్భం. నేను మళ్ళీ అంటున్నాను, రాజకీయంగా చేసే విమర్శలు కావు. వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో నిజంగా ఇంత బీజేపీ ప్రభావం ఉంటుందని ఎవరు అంచనా వేయలేదు. నిజంగానే ఇది బీజేపీకి కూడా ఒక పరీక్ష లాంటిది. ఆ రాష్ట్రంలో ఇన్నాళ్ళు మాట్లాడుతూ వచ్చిన మాటలు ఏమిటి, రాబోయే రోజుల్లో వాళ్ళు ఏం చేయబోతున్నారు, వారి కార్యాచరణ ఏమిటి, ఇవన్నీ కూడా బీజేపీకి ఒక పరీక్షలాగానే ఉండవచ్చు బహుశా. మొత్తానికి 70ల నాటికి దేశమంతా కాంగ్రెసు, 2026లో ఆ తర్వాత రోజుల్లో బహుశా దేశమంతా బీజేపీ ఉంటుందేమోనన్న ఒక ఆస్కారానికి కూడా ఈ ఎన్నికల ఫలితాలు తావిస్తున్నాయి అనుకోవచ్చు. థ్యాంక్ యూ.